నీ సోషల్ మీడియా కింద వారెతు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా అందరు నాగం పట్టిరి. ఫేస్బుక్ లో ఫేక్ వార్తలే, వాట్సాప్ లో ఉద్దరం ముచ్చట్లే. మాట్లాడని మాటలు మాట్లాడినట్టు, జరగంది జరిగినట్టు, తాటికాయంత అక్షరాలు రాసుడు, ఫోటోలు పెట్టుడు, మందిల కిడ్చుడు. జరగీసొంటి కథలు తెలిసినోళ్ళు అంతా జూట ముచ్చట అని ఎమ్మటే అంటారు. తెలియనోళ్ళు నిజమే కావచ్చని నమ్మబట్టిరి. కావాలంటే చూడుండ్రి, చెట్ల మీద ఇస్తరాకులు గుట్టినట్టు ఏసొంటి ఉట్టిస్తుండ్రో. రాజేశం వేసి బుడ్రకాన్ రాగం ఎత్తినట్టున్నది బీఆర్ఎస్ సోషల్ మీడియా సిపాయిల కథ. V6 వెలుగు పేరు మీద పుట్ల కొద్ది ఫేక్ వార్తలు, డజన్ల కొద్ది దండుగ వార్తలు తయారు చేసి పబ్లిక్ ను పరిశాన్ చేసే కార్యం పెట్టుకున్నారు దేర్దిమాగ్గాళ్ళు. కాంగ్రెస్ టికెట్ మీద నిలబడ్డ నవీన్ యాదవ్ సారు అనని అన్నట్టు, మాట్లాడినట్టు ఆయన బొమ్మ పెట్టి V6 వెలుగుల వార్తను వచ్చినట్టు ఆల్య ఉట్టించి సోషల్ మీడియాలో తిప్పుకుంటా సంబరపడుతున్నారు. ఇడిచి పెడితే ఇంకిన్ని తయారు చేసి తెలంగాణ మీడియా హౌస్ ను బద్నాం చేసే తట్టున్నారు. గల సంగజుడురని హైదరాబాద్ పెద్ద పోలీస్ సజ్జనర్ సార్ కు అట్లనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాం. అయినా గిసొంటి గాయగత్తెర వార్తలు, గాలి ముచ్చట్లు రాసుకుంటానికి చూపించుకోవడానికి ఖుద్దు మీ పార్టీ ఆఫీసులోనే ఒక ఛానల్ ఉంది, మీ పార్టీకి పేపర్ ఉంది గారా నాయన. అందులో రాస్తే ఎవరు చూడరని మా ఛానల్ లో పేపర్ ను వాడుకోవడానికి సిగ్గు అనిపిస్తలేదా? ఎలక్షన్లకు గెలవాలంటే పబ్లిక్ ఏం చేసేది చెప్పుకోవాలి, ఓటర్ల మీద ఎక్కువ తిప్పుకోవాలి. గానీ చిల్లర కథలేంద్రా ఆగమాగం అల్లుడు అత్తమెడల పుస్తక కట్టినట్టు.